సరిపోద శనివారం తర్వాత వివేక్ ఆత్రేయ సినిమా ఏది పట్టాలెక్కలేదు. అయితే ఈ మధ్యలో ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణకు ఓ కథ చెప్పారు. దాదాపుగా ఈ కథ కాంబోలో ఓకే అన్నట్టుగా ప్రచారం జరిగింది. కానీ కొరటాల కథని ఓకే చేశారు. బాలయ్య కొరటాల ప్రాజెక్టు ముందుకు రావడంతో కాస్త ఆలస్యంగా అయినా వివేక్ ఆత్రేయ సినిమా పట్టాలెక్కబోతుందన్నారు. అయితే ఇప్పుడు ఆ ఛాన్స్ లేనట్టే. బాలయ్య వివేక్ ఆత్రేయ కాంబోలో సినిమాకి అవకాశాలు పూర్తిగా క్లోజ్ అయినట్టే అని తెలుస్తుంది. ఆ తర్వాత వివేక్ ఆత్రేయ రవితేజకు కథ చెప్పడం, ఈ ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ రావడం జరిగిపోయాయి. వివేక్ ఆత్రేయ తదుపరి సినిమా రవితేజతోనే, ఇందులో మరో మాట తావులేవు. కాకపోతే బాలయ్య కోసం రాసుకున్న కథ అయితే ఇది కాదు. రవితేజ కోసం వివేక్ మరో కథ రాశారు. అది ఫైనల్ అయింది. ప్రస్తుతం ఇరుముడి సినిమాతో బిజీగా ఉన్నారు రవితేజ. తండ్రి కూతుర్ల నేపథ్యంలో సాగే సినిమా ఇది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.